అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు. ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌఖ్యం ఉండాలన్నా అలాగే స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీరి వల్ల కూడా చక్కగా వాళ్ళకి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు వాళ్ళకి కంపల్సరీగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరీగా శుక్రుడు బలం వారి జాతకంలో ఉండాలి. అంటే శుక్రుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చులో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలిగకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ప్రస్తుత శుక్రగ్రహ సంచారం వీరికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం జరిగింది. ఏదైనా జాతకుడు జీవితంలో సుఖపడాలంటే చతుర్థ స్థానం బాగుండాలి. చతుర్థ స్థానం బాగుంటేనే వారి జీవితంలో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తాడు. మనశ్శాంతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అతని మనస్సు కూడా కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల జీవితంలో జాతకుడు సుఖపడుతూ ఉంటాడు. చతుర్థ స్థానం అంటే మాతృస్థానం, విద్య, వాహనం ఇవన్నీ కూడా చతుర్థం బట్టే ఆధారపడి ఉంటాయి. అటువంటి చతుర్థ స్థానంలో శుక్రగ్రహ రావడం నిజంగా కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఏదైనా ఒక కొన్నాళ్ళ పాటు అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఏదో మండే ఎండల్లో చిరుజల్లు పడినట్టు జూన్ 29 నుంచి జూలై 26 మధ్యలో వీరి జీవితంలో ఒక నెల రోజుల పాటు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడడం జరుగుతూ ఉంది. అంటే ఈ మహాపురుష యోగ ప్రభావం వల్ల ముఖ్యంగా చతుర్థ భావ ఫలితాలు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరైనా విద్యార్థులు కొన్ని బ్యాక్లాగ్స్ ఉండి మరేదో కారణం వల్ల విద్యకి ఆటంకం కలిగి ఉంటే వారు ఈ సమయంలో మళ్ళా ప్రయత్నం చేసి మీ విద్యని కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. అది నెంబర్ 1గా. దాని తర్వాత గృహం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎలా సాధ్యపడుతుంది? ఆల్రెడీ కుంభరాశి వారికి గత కొంతకాలంగా చాలా విధాలుగా వీళ్ళు నష్టపోవడం జరిగింది. ప్రస్తుతం వృత్తి సంబంధించిన విషయాలు ఇబ్బందులు ఉన్న ఈ సమయంలో ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు ఖచ్చితంగా సాధ్యపడుతుంది. మీ యొక్క ప్రయత్నంతో మీ యొక్క సంకల్పంతో ఈ సమయంలో మీరు ఏదైనా ఉన్న ప్రదేశంలో కాకుండా మీకు వేరే ప్రదేశంలో ఈ గృహం అన్నది ఏర్పడడానికి అవకాశం ఉంది. అంటే దానికి మీ యొక్క శ్రేయోభిలాషులు అంటే మీ సంతానం కావచ్చు, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు,
లేదంటే ముఖ్యంగా మీ మదరు ద్వారా మీకు ఒక సొంత గృహం ఏర్పడడానికి ఈ సమయంలో అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా ఈ శుక్రుడు మీకు చతుర్థాధిపతి, భాగ్యాధిపతి. ఇప్పుడు చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి ఉండడం అన్నది కంపల్సరిగా ఈ యొక్క సొంత గృహం ఏర్పడే అదృష్టం, గృహంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇష్టం లేని వ్యక్తులు చాలామంది మన సెల్ఫ్ విషయాల్లో, కుటుంబ విషయాల్లో చాలా వరకు కలగ చేసుకొని ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి నుంచి ఈ సమయంలో మీరు ఆ సమస్యల నుంచి బయటపడి మీ గృహం, మీ ఇష్టం, మీ ఆనందం అన్నట్టుగా పర్టికులర్గా ఈ నెల రోజుల పాటు ఈ సౌకర్యాలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక విధమైన ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ఒక ధైర్యం ఏర్పడడం వల్ల కంపల్సరిగా మీ యొక్క సామర్థ్యంతో ఈ గృహాన్ని ఒక కండిషన్లో పెట్టి గృహంలో వ్యక్తులు కూడా మీకు అన్ని విధాలా సహకరిస్తూ జరుగుతుంది. అలాగే కొంతమందికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, మీ మీద ఆధారపడుతున్న వాళ్ళకి, వారికి ఏదో మంచి అవకాశాలు రావడం వల్ల, వివాహం జరగడం వల్ల వాళ్ళు కొంతవరకు దూరం వెళ్ళడం వల్ల మీ యొక్క ప్రశాంతత జరిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థ భావంలో ఉన్నటువంటి మన ఈ శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్న ఫలితాన్ని, అలాగే దశమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ రెండు ఫలితాలు ఇవ్వడం వల్ల ఒక విధంగా జాతకుడికి ఉద్యోగపరమైన అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ స్త్రీలకి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే, అంటే మీ పిల్లలు సరిగ్గా చదవటం లేదనో, వాళ్ళ ఆరోగ్యం అనుకూలంగా లేదనో, అసలు సంతానమే కలగడానికి చాలా ఇబ్బందికరంగా ఉందో అన్న సమయంలో ఈ సమయంలో మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ఈ సమయంలో మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు చాలా వరకు పరిష్కారమై మళ్ళీ ఒక కొత్త జీవితానికి మీ లైఫ్ టర్న్ అయ్యే విధంగా ఈ శుక్రుడు ప్రస్తుతం ఈ మాలవ్య మహాపురుష యోగంలో రావడం, దాని తర్వాత 5వ స్థానానికి రావడం సుమారుగా 2-3 నెలల్లో మీ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానం పూర్తిగా మారడానికి అవకాశం ఉంది. దానికి మీ ప్రయత్నం కూడా చాలా వరకు అవసరం ఉంటుంది. ఇప్పుడు మీ కుంభరాశిలో ఉన్నటువంటి రాహు ఏది కష్టపడకుండానో, ఏమీ చేయకుండానో సాధించాలని మీ ఆలోచన పక్కన పెట్టి కృషి ప్రారంభించండి. మీకు స్థాయి, సమర్థత, స్తోమత ఉన్నా లేకపోయినా మీ మనసు సంకల్పంతో మీ ప్రయత్నం ప్రారంభిస్తే 100% ఈ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి వాంఛలు నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి. శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా, ఏ భావంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శుక్రుడు శుచికి, శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు. అందుకే మన గృహం, మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా, శుచిగా, నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది. మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు. అందువల్ల ఇల్లాలు పర్ఫెక్ట్గా, శుచిగా, శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి ధూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం. దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాధ్యమైనంత వరకు శుక్రుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్, ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు. అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం, కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు. ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ తులా రాశి, తులా లగ్నం, వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి
చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం, అలాగే నిరంతరం శుచిగా ఉండడం, ఇది చేసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు. సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్నీ సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా, తిట్టకుండా, దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది. 99% వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైనటువంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోషపెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకి కానీ, మీ తల్లిగారికి కానీ, ఎవరికైనా సరే వస్త్రాలు అవి బహుకరించడం, వారి లోటు లేకుండా ఉండడం, ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే. మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి ఓపిక ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం చదువుకోవడం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం, మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటే మంచిది. సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. అనేక రెమెడీస్ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా తనకు తాను శుభ్రంగా ఉంటూ, శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. స్వస్తి.